హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం చికెన్ చీజ్ బాల్స్ ఎలా చేయాలో చూద్దాం. చూస్తుంటేనే ఎంత మౌత్ వాటరింగ్ ఉన్నాయో కదా, టేస్ట్ కూడా దానికి డబుల్ ఉంటుందండి. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఏదైనా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 350 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ని చిన్న పీసెస్లా కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మీ రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ ఒరిగానో, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, మీ రుచికి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ వరకు వీలైనంత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, 2 టేబుల్ స్పూన్స్ వరకు మైదా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లేక్స్ని క్రష్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1/2 కప్ వరకు వాటర్ని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇప్పుడు 1/2 చీజ్ స్లైస్ని తీసుకొని రోల్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చీజ్ని బాల్ లాగా చేసుకొని దాన్ని చికెన్తో కవర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న చికెన్ చీజ్ బాల్స్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న మైదా స్లరీలో కోట్ చేసుకొని క్రష్ చేసుకున్న కార్న్ఫ్లేక్స్లోకి డిప్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి లైట్గా ప్రెస్ చేసుకోవాలి. మిగిలిన వాటికి కూడా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్న చికెన్ చీజ్ బాల్స్ని ఒక్కొక్కటిగా ఫ్లేమ్ని మీడియంలోకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోని ఒక 7 to 10 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చికెన్ మొత్తం ఉడికిపోయి లోపల చీజ్ కూడా కరిగిపోయి ఉంటుందండి. ఇక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. వీటిని కనుక టొమాటో కెచప్లో ముంచుకొని తింటే ఉంటుందండి, ఆహా అని మీరే అంటారు. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం subscribe now and never miss a video.